హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. ఈ స్కీమ్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ స్కీమ్ గురించి ఆల్రెడీ వినే ఉంటారు. నిరుద్యోగ అభివృద్ధి అంటే ఈ స్కీమ్ ద్వారా నెలకు 3,000 వరకు కూడా నిరుద్యోగ యువతకు అందిస్తారనమాట. అంటే డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెల 3,000 వరకు కూడా అకౌంట్లో జమ అవుతాయి అన్నమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూసేయచ్చండి. అలాగే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు అండి. ఈ స్కీమ్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాం. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇయర్ లాస్ట్ నుంచి ఏపీలో నిరుద్యోగ భృతి అమలు కానుందనమాట. అంటే నెలకు 3,000 నిరుద్యోగ భృతి కింద పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటి, పత్రాలు, దరఖాస్తు విధానం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. ఈ స్కీమ్ అంటే నిరుద్యోగ భృతి స్కీమ్ అనేది నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. గొప్ప అవకాశం అనే చెప్పుకోవచ్చు. మరి వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడగా రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు దిశగా అడుగులు వేస్తుందండి. అందులో భాగంగానే నిరుద్యోగ భృతి హామీపై గిద్దలూరు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారండి. ఈ సంవత్సరం చివరి నుంచి ఈ పథకం అమలు కానుందని ఆయన స్పష్టం చేశారనమాట. ఇది నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా ఉపాధి అవకాశాలకు లభించే వరకు ఒక ఆధారాన్ని అందిస్తుందన్నమాట. అసలు ఈ స్కీమ్ అంటే ఏంటంటే నిరుద్యోగ భృతి అంటే ఏమిటి? డిగ్రీ పూర్తి చేసిన 2 ఏళ్ళలోపు ఉద్యోగాలు రాని వారికి నెలకు 3,000 ఆర్థిక సహాయం అయితే అందించే పథకమే నిరుద్యోగ భృతి అండి. ఈ పథకం యువతకు ఉపాధి అవకాశాలు లభించే వరకు కొంత ఆర్థిక భరోసా కల్పిస్తుందన్నమాట. అయితే ఈ స్కీమ్కి ఎవరెవరు అర్హులు అనేది ఇక్కడ క్లియర్గా చూసేద్దాం. నిరుద్యోగ భృతికి స్కీమ్ ఏపీకి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని అర్హతలు అయితే ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ పథకానికి మీరు అర్హులా కాదా అనేది తెలుసుకోవచ్చు అండి. ముందుగా విద్యా అర్హత డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఖాళీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వయసు వచ్చేసరికి 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలండి. నెక్స్ట్ ఉద్యోగం అంటే ప్రస్తుతం ఉద్యోగి అయ్యి ఉండకూడదు అనమాట. అంటే జాబ్ చేస్తూ ఉండకూడదు. జాబ్ చేయకుండా ఖాళీగా ఉంటారు చూసారు కదా, వాళ్ళే ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే అర్హులండి. నెక్స్ట్ భూమి అంటే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే కనుక వాళ్ళు అనర్హులు అనమాట. పాత అనంతపురం జిల్లా వారికి 10 ఎకరాలండి. అంతకన్నా ఎక్కువ ఉంటే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కారు. అండ్ నెక్స్ట్ వాహనం గురించి చూసుకుందాం. కుటుంబంలో 4 చక్రాల వాహనం అయితే ఉండకూడదు. 4 వీలర్స్ అయితే ఉండకూడదండి. అంటే 4 వీలర్ వెహికల్ అయితే ఉండకూడదు. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగి అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ప్రభుత్వం జాబ్స్ చేసుకుంటే కనుక వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవ్వరనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, రుణం లేదా సబ్సిడీ అంటే ప్రభుత్వం నుంచి మీకు 5 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. అంటే ప్రభుత్వం నుంచి స్కీమ్స్ గట్రా వస్తాయి కదా, దాని ద్వారా చూసుకుంటే 5 లక్షల కన్నా ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ తీసుకుని ఉండకూడదు అనమాట. ఒకవేళ 5 లక్షల కంటే ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కారండి. నెక్స్ట్ స్కాలర్షిప్, ప్రస్తుతం స్కాలర్షిప్ తీసుకోవడం లేదు, తీసుకోకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ చదువు అంటే ప్రస్తుతం చదువుకుంటున్న వాళ్ళు అర్హులు కారండి. చదువుకుని అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది అనమాట. అలాగే పెన్షన్స్ పొందుతున్న వారు కూడా అర్హులు కారండి. సో ఇవన్నమాట ఎలిజిబిలిటీ డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకి ఏమేమి ప్రూఫ్స్, ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ముందుగా ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలండి. ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ బ్యాంక్ ఖాతా, సో మీ యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్లో ఉండాలన్నమాట. అలాగే ఆధార్ కార్డుతో లింక్ చేయించుకొని ఉండాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విద్యార్హత క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనమాట. డిప్లొమా లేదా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఖాళీగా ఉంటారు కదా, సో మీ యొక్క డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా కంపల్సరీ ఉండాలి. అలాగే వాటికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కూడా ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఐడి, మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఉండాలన్నమాట. అలాగే యాక్టివ్లో ఉన్న ఒక ఫోన్ నెంబర్ కూడా ఉండాలి, ఎందుకంటే ఓటీపీ వెరిఫికేషన్ చేయడం కోసం. సో మీరు అప్లై చేసుకునే ముందు మీ దగ్గర ఉండవలసిన సర్టిఫికేట్ ప్రూఫ్స్ అయితే ఇవన్నమాట. అండ్ ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది చూసేద్దాం.
ఈ నిరుద్యోగ భృతి స్కీమ్ ఏపీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలండి. అయితే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మరియు నిర్దిష్ట పోర్టల్ వివరాలను ఇంకా కేబినెట్ సమావేశంలో ఖరారు కావాల్సి ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తారు. సో అప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఓపెన్ చేయగానే వెంటనే మన ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ ఇయర్ లాస్ట్లోనే మనకి ఈ నిరుద్యోగ భృతి పథకం అమలు చేస్తారండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ నిరుద్యోగ భృతి ఎంత ఇస్తారు? ఫర్ మంత్లీ 3000 వరకు కూడా అందిస్తారండి. అండ్ అలాగే ఇది ఓన్లీ ఏపీ నిరుద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది అనమాట. నెక్స్ట్ డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసి 20 to 35 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి, అలాగే నిర్దిష్ట ఆర్థిక మరియు సామాజిక షరతులు అంటే ఇందాక చూసారు కదా, వైట్ రేషన్ కార్డు ఉండాలి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉండకూడదు, ఎవరు ఎలిజిబుల్ అనేది చూసారు కదా. సో ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు కాదు, ఇయర్ లాస్ట్ లోపల మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీగా ఉంచుకోండి. ఏమేం ప్రూఫ్స్ కావాలో చెప్పాను కదా. సో ఆన్లైన్ ద్వారా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదన్నమాట డీటెయిల్స్. ఈ నిరుద్యోగ భృతికి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వండి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.